90 mm కంకర్ రాడ్. అసలు పూరి బ్రో లైగర్ కన్నా వరస్ట్ సినిమా తీయలేడు అనుకునే టైంలో వచ్చింది ఈ సినిమా. 80% సినిమా అసలు స్మార్ట్ శంకర్నే అటు ఇటు తిప్పి కొట్టినట్టు ఉంది. ఆ టైంలో ఏదో సాంగ్స్ బాగుండి ర్యాపో క్యారెక్టరైజేషన్ నచ్చి జనాలు హిట్ కొట్టించారు. లేకపోతే అది ఏమి తోపు సినిమా కాదు. ఇక సినిమా రిలీజ్ అయ్యే ముందు దాకా ఇది పూరి బై కంబ్యాక్ సినిమా అన్నట్టు చూపించారు. కానీ నాకైతే అసలు అట్లా అనిపించట్లా. ఈ సినిమా ప్రెస్ మీట్లో రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు పూరికి ఫోన్ చేశారు అన్నట్టు చెప్పారు. మరి అది ఎంత నిజమో తెలియదు కానీ పోయిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అయిన 1 వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు, సరే నువ్వు ఎప్పుడు చేసే ముందు నాకు కథ చెప్తారా అని. ఆయన నిజంగానే ఆయన పిలిచి ఉంటే వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు పూరీలో కనిపించే ఆ కసి ఇప్పుడు కనపడట్లా. క్లియర్గా తెలిసిపోతుంది సినిమాలో స్టోరీయే లేదు అని. ఏదైతే బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అనే టాపిక్ తీసుకున్నారో లిటరలీ జోక్లా కనిపిస్తుంది సినిమాలో. ఇంక సినిమా స్టార్ట్ అయినప్పుడు అన్న బాగా నీతులు చెప్తాడు. నన్ను మగాడిగా చేసింది ఆడదంటే సబ్లా తబలా అని ఏదేదో అంటారు. కానీ హీరోయిన్ రాగానే వెంటపడటం, తొంగి చూడటం, కన్సెంట్ లేకుండా టచ్ చేయటం, ముద్దులు పెట్టడం, ఇంక ఇదే. ఇంకా సాంగ్స్, ఎక్స్పోజింగ్ సీన్స్ తీసేస్తే హీరోయిన్కి ఏ స్కోపు లేదు సినిమాలో. కానీ ఏ మాటకి ఆ మాట హీరోయిన్ సెలక్షన్లో మాత్రం పూరి బై నంబర్ 1 ఉంటాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ గారు ఉంటారు. దండుపాలెం సినిమాలో హీరో దేశపాండే గారు ఉంటారు. బానీ గారు ఉంటారు. ఇంకా స్టార్ కాస్ట్ అయితే మంచిగానే ఉంటుంది. బట్ ఎవరికీ పెద్ద పొటెన్షియల్ లేదు. ఇంక సంజయ్ దత్ గారి స్టోరీ ఆర్క్ ఎంత వరస్ట్గా రాసుకున్నారంటే సినిమా అంతా పాయింట్ని పట్టుకొని క్లైమాక్స్కి వచ్చేపాటికి ఇదంతా ఫ్రూట్ ఏమీ నిజం కాదని చెప్తే ఎలా ఉంటుంది? ఇంకా డబ్బింగ్ సంజయ్ దత్ గారు, బానీ గారు వాళ్ళే డబ్బింగ్ చెప్తున్నట్టు ఉన్నారు. అసలు వరస్ట్ ఉంటుంది డబ్బింగ్. ఇక మెయిన్ పాయింట్ మర్చిపోయా ఆది గారు ఉంటారు ఈ సినిమాలో. ఆయన ఎందుకు పెట్టారు భయ్య సినిమాలో? ఎందుకు అసలు ఈ సినిమాలో ఆది గారిని ఎందుకు పెట్టారు? ఆయన సినిమాలో ఏం చేస్తున్నారు? అసలు అది కామెడీయా? అసలు ఏంటిది? మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఫిల్లర్ తప్ప ఏమీ లేదు. ఏదో కామెడీ అన్నట్టు చూపించారు కానీ 90% అస్సలు ల్యాండ్ కాల. పైగా మోస్ట్లీ కామెడీ ఆర్క్ కానీ క్యారెక్టర్స్ కానీ హీరోతో కొంచెం అసోసియేట్ అయ్యి ఉంటాయిగా. లేదు, అసలు మొత్తం ర్యాపో వర్సెస్ సంజయ్ దత్ ఆర్క్ ఒకవైపు వెళ్తుంటే ఈ ఆర్క్ సైడ్ వెళ్తూ ఉంటుంది. సర్లే పాయింట్ తర్వాత కనెక్ట్ అవుద్దా అంటే లే, జస్ట్ అలా వదిలేస్తారంటే పాయింట్ తర్వాత. లాస్ట్కి సినిమాలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే హీరో రామ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సాంగ్లో కానీ ఫైట్లో కానీ ఆయన ఎనర్జీ చాలా బాగుంటుంది. ఇంకిద్దరు హీరోయిన్స్ ఉంటారు, చూడటానికి బాగుంటారు కానీ స్కోప్ లేదు. మిగతా లాస్ట్ పాజిటివ్ ఏమైనా ఉందంటే మ్యూజిక్. మణిశర్మ గారు బాగానే డ్యూటీ చేశారు ఈ సినిమాకి. ఫస్ట్ పార్ట్ అంత కాకపోయినా సాంగ్స్ బాగానే ఉంటాయి. 4 సాంగ్స్లో 2-3 సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం ఫ్రెష్గా ట్రై చేశారు, ఇంకా బాగుంది. మిగతా విఎఫ్ఎక్స్ కానీ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ జస్ట్ డీసెంట్ ఉంటాయి. ఇంకా పూరి గారు ఒకప్పుడు నా ఫేవరెట్ డైరెక్టర్. పోకిరి నుంచి టెంపర్ దాకా ప్రతి సినిమా ర్యాంప్ ఉంటుంది. ఇలా లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి రాడ్డులు తీస్తే చాలా బాధ వస్తుంది బ్రో. అండ్ ఇది చెప్పుకోవటానికి బాధగా ఉంది కానీ హీఈస్ జస్ట్ 2 steps అవే ఫ్రమ్ బికమింగ్ ద నెక్స్ట్ ఆర్జీవి. నాట్ ఇన్ అ పాజిటివ్ వే. దీని తర్వాత సినిమా చూడాలా లేదా అనేది ఇంకా మీ పైన చేస్తున్నా. మీరు కానీ సినిమా చూసుంటే ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంక ఇలాంటి ఆనెస్ట్ రివ్యూలు ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇంకా వేటు మీద పడుతూనే ఉంటుంది.